ఫోటో ఇష్టం లేదా లేక పెళ్ళే ఇష్టం లేదా? అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? ఒక్కడి గుర్తుపెట్టుకో వంశీ, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఎవరికోసమో మీరు బలైపోయి నన్ను బలి చేయకండి. ఇక తట్టుకునే ఓపిక ధైర్యం నాకు రెండూ లేవు. ఈసారి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగలేదంటే ఆ బాధతో నా ప్రాణం పోతుంది. మేడం, అమ్మా, వసు ఇంటి కోడలవుతుంది. కాకర్ల వంశీకృష్ణ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మాత్రం నిజం. అమ్మా, నువ్వు ఆలోచించాల్సింది ఈ పెళ్లి గురించి కాదు, అక్కడున్నటువంటి ఆనంద్ అలఖ్యల గురించి ఆలోచించు. అప్పు చాలా ముండిపట్టు పట్టు కూర్చుంది. అప్పు ముండిపట్టు నువ్వే ఆపాలి. వసు, అమ్మని తీసుకెళ్ళు. సరే సార్. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఈ ఇంటికి కోడల్ని కాలేను మేడం. నాకు అదృష్టం లేదు. నా రాతలో వంశీ సార్ లేరు. ఐఎమ్ సారీ మేడం. అలైక్య గారు, మీరు అంట్లు తోముతున్నారా? అదేంటి ఆనంద్ గారు అలా అంటారు? నాకు అర్హత కూడా లేదంటారా? అది కాదా అలైక్య గారు, ఇన్నాళ్ళు మా నాన్నమ్మను ఒప్పించడానికి మీరు కొంచెం శ్రమపడ్డట్టు నటించమన్నాను. ఇక మనం ఏం చేసినా మా నాన్న ఒప్పుకోదని తేలిపోయింది. ఇక మీరు ఇవన్నీ చేయడం అవసరమా అని. వద్దులేండి అలైక్య గారు. ఏవండోయ్ శ్రీవారు, ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేయకుండా ఉండాలంటే నిజాయితీగా నేనిక్కడ అన్ని పనులు చెయ్యాలి. మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మా నాన్నమ్మ ఒప్పుకోదు అలైక్య గారు. చూడండి ఆనంద్ గారు, నేను మీ నాన్నమ్మ గారిని మార్చడానికో లేదంటే అందరి దృష్టిలో మంచి మనిషిగా ఉండాలనో ఇదంతా చేయట్లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంటి కోడల్ని. నా బాధ్యతగా ఈ పనులన్నీ చేయాల్సిందే. నేను ఇలాగే నిజాయితీగా ఉంటే మీ నాన్నమ్మ గారే నన్ను ఈ కుటుంబంలోకి అంగీకరించకుండా పోరా? ఆఫీస్ ఫైల్ చూడ్డానికి కూడా చిరాకు పడే మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడతానా అనుకునేవాణ్ణి. కానీ మీలో ఇంత మార్పు అలైక్య గారు. ఆనంద్ గారు, అందుకే అలైక్య గారు, మీరెప్పుడు గెలవాలని నేను కోరుకుంటాను. మీతో పాటు నేను కూడా ఎంట్లు తోముతాను. అయ్యో, నేను ఇంట్లో ఉండగా మీరు ఈ పనులు చేయకూడదు ఆనంద్ గారు. మీరు వెళ్ళండి. అలా ఎందుకు అనుకుంటారు అలైక్య గారు? నేను మీలో సగభాగమే కదా, నన్ను తోమనివ్వండి. ఆనంద్ గారు వద్దు. నేను మీతో పాటు ఈ పని పంచుకుంటాను అలైక్య గారు. ఆనంద్ గారు వద్దండి. ఆనంద్ గారు మీరు చేయకూడదు. ఏమండి అలైక్య గారు? ఆనంద్ గారు, నేను చేస్తాను. నా మాట వినండి. వదలండి. మీతో పాటు నేను కూడా అంట్లు తోముతాను అలైక్య గారు. ఆనంద్ గారు, మీరేం చేయక్కర్లేదు. మీ వల్ల నా ముక్కు మీద నురుగు పడింది. అది తొడవండి చాలు. నురగా? అవును, ముక్కు మీద నురగా అంటున్నాను. అలాగే ఉండండి అలైక్య గారు. ముక్కు మీద నా నురగని ముక్కుతోనే తీసేస్తాను. ఆనంద్ గారు, మీకు ఈ మధ్య మరీ వేషాలు ఎక్కువయ్యాయి. మీరేం చేయక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. ఏంటలైక్య గారు, నాకున్న మంచి అవకాశాన్ని దూరం చేశారు. అంటే మీరు ఎంతసేపు ఛాన్స్ తీసుకుందామనే కదా ఇదంతా చేశారు? అదేం కాదలైక్య గారు, ఇద్దరం కలిసి అంట్లు తోముదాం.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది. ఇద్దరం ఒకటై పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. ఆనంద్ గారు అది జరగండి. ఆనంద్ గారు, ఆనంద్ గారు, తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం. అలెక్కి గారు, ఇలా ఉంటే ఎన్నో మధురానుభూతులు గుర్తుకొస్తున్నాయి. ఈ వంటగది మన బెడ్రూమ్ అయ్యేటట్టుంది అలెక్కి గారు. ఆనంద్, అలెక్కి గారు, మా నాన్నమ్మ పిలుస్తుందండి. నాకు తెలుసు, మీరు వెళ్ళండి. అలా అయితే ముందు మీరు లేవండి. అలెక్కి గారు, కొంపతీసి మా నాన్నమ్మ మనల్ని ఇలాగని చూసిందంటారా? వెళ్ళి మీ నాన్నమ్మ గారిని అడగండి ఆనంద్ గారు. వెళ్తానండి. ఆనంద్, నాన్నమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? కాఫీ పెడుతున్నావా, కాకరకాయ కర్రీ చేస్తున్నావా? నాన్నమ్మ, అది కిచెన్ లో నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నాను. నాన్నమ్మ, తలనొప్పిగా ఉంటేను ఎవరైనా కాఫీ ఇస్తారేమోనని. కథలు చెప్పక ఆనంద్. కాఫీ కోసం నువ్వు కిచెన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదు నాన్నమ్మ. ఇంకేం చెప్పొద్దు. అలేఖ్య, అలేఖ్య, మేడం, కిచెన్లో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఈ ఇంట్లో ఇంటి మనిషిగా కాకపోయినా పని మనిషిగా ఉంటాను అన్నప్పుడే నాకు అర్థమైంది నా మనవడికి పాచి పనులు అలవాటు చేస్తావని. అయినా నీకేమైందిరా? ఇది ఎలా చెప్తే అలా ఆడతావా? దీనక్కేమో వంశీని ఆడిస్తోంది, ఇప్పుడు ఇది నిన్నాడిస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? నా మాట అంటే లెక్కలేదా? అసలు మన రేంజ్ ఏమిటి, వాళ్ళ రేంజ్ ఏమిట్రా? మన కాళ్ల కింద పనిచేసి మనం పెట్టింది తినేవాళ్లతో నీకు పెళ్ళేమిటి? ఏయ్, నా మనవడి పక్కన నువ్వు నిలబడితే వాడి స్థాయి దిగజారుతుందని భయపడేదాన్ని. అలాంటిది వాణ్ణి పూర్తిగా మీ స్థాయికి తీసుకొచ్చావు కదే. అక్క చెల్లెళ్ళిద్దరూ మా ఇంటి మీద పడ్డారేమిటే? ఆనంద్, నీకైనా బుద్ధుండక్కర్లేదా? నానమ్మ, తాళి కట్టిన తర్వాత మనలో సగం మన భార్య అంటారు కదా, అందుకే కిచెన్లోకి వెళ్ళాను. ఇందులో తప్పేముంది నానమ్మా? నోరు పోయి. ఎప్పుడు తాళి కట్టావు? ఎవరినడిగి తాళి కట్టావురా? తాళి కట్టి నా భార్య నాకు సగభాగం అంటున్న నీకు కనీసం ఇంట్లో పెద్దవాళ్ళనొక్క మాట అడగాలనిపించలేదా? తాళి కట్టినా ఒప్పుకొని మీరు చెప్పినా ఉపయోగం లేదనుకున్నా నానమ్మా. తెలివి తక్కువై మాట్లాడుతున్నావో తెలివి ఎక్కువై మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా? అరే, తప్పు జరిగింది అని నేను ఇంతలా బాధపడుతూ మాట్లాడుతుంటే అసలు నువ్వు తప్పే లేదన్నట్టు మాట్లాడుతున్నావేమిటి?
అది కాదు నానమ్మ. ఏది ఏమైనా ఇది ఈ ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు. దీన్ని అర్జెంటుగా బయటకు పంపించే. ఆనంద్ గారు, మీ నాన్నమ్మ గారికి మరీ ఇంత మొండితనం ఏంటండి? మా నాన్నమ్మ అంతేలేండి. మనమే ఏదో ఒకటి చేసి తనను ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తామండి? అసలు ఇంట్లోనే ఉండొద్దని చెప్తుంది. నాన్నమ్మ అలాగే చెప్తుందండి. కానీ ఎవరు ఎన్నన్నా మీరు నా భార్య. ఈ ఇంటి కోడలు. అయితే నాకెవరిని ఒప్పించాల్సిన అవసరం లేదన్నమాట. నాకు భార్యగా అయితే ఒప్పించాల్సిన అవసరం లేదండి. కానీ ఈ ఇంటి కోడలివి కావాలంటే ఒప్పించక తప్పదు. అదే ఎలా ఆనంద్ గారు? ఆవిడ నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకునేంత వరకు వద్దన్న పనినే చేయాలి. అదొక్కటే దారి. ఇలా రోజు తిట్లు తినమంటారా? నన్నైతే పర్వాలేదు, కానీ మిమ్మల్ని కూడా. నన్ను కూడా తిట్టాల లెక్కే గారు. ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి పనులను నేను హెల్ప్ చేస్తా. అది నాన్నమ్మ చూడాలి, తిట్టాలి, చివరికి మనసు మార్చుకోవాలి. కిచెన్లో ఉంటేనే ఓర్వలేదు, ఇక ప్రతిరోజు ప్రతి చోట మీతోనే ఉంటాను. నేను కూడా నా ఇంట్లో పని మనిషిని అవుతాను. దెబ్బకు నాన్నమ్మైనా దిగిరావాలి, లేక నన్నైనా బయటికి పంపించేయాలి. శ్రీవారు, మీకింత ధైర్యమా? ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నాను. ఇకపై రోజు చూస్తారులేండి. ఈ ఆనంద్ బిజినెస్లోనే కాదు, హౌస్లోనూ అందరినీ ఒప్పించి గ్రేటర్ నిరూపించుకోవాలి. మీరు ఇలా మాట్లాడుతుంటే ముద్దొస్తున్నారు. ఇందాక కిచెన్లో రావాల్సిన వాట హాల్లో వచ్చిందన్నమాట. మీరింత ధైర్యంగా ఉంటే కిచెన్లోను హాల్లోనే ఏంటండి? మీ నాన్నమ్మ గారి ముందే మీకు ముద్దు పెడతాను. అప్పుడు అవసరం లేదులేండి. దాని బదులుగా ఇప్పుడే ఇంకొకటి ఇవ్వచ్చు కదా. అదిగో మీ నాన్నమ్మ వచ్చింది. ఆ లెక్కే గారు. హలో డాక్టర్. చెప్పండి మురళి. వంశీ గారి గురించి ఏమైనా తెలిసిందా? అయ్యో డాక్టర్, అంత సమయం లేదు డాక్టర్. అనుకున్న ముహూర్తానికే పెళ్లి నిశ్చయించారు. వంశీ గారు ఎక్కడున్నారో కనుక్కోవాలి. డాక్టర్, వేరే ఏదైనా హాస్పిటల్ జాయిన్ అయినట్టు తెలిసిందా? అంటే మీ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు మురళి, తీసుకెళ్లిన వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్
ఆనంద్, అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కదా? అత్తయ్య, పెళ్లికి సంబంధించి ఏ పనులైతే జరగాలో అవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడం మాత్రం మిగిలింది. కానీ వంశీ వసుంధర్లు పెళ్లి కార్డుల్లో వాళ్ళ ఫోటోలు వద్దంటున్నారు. ఎందుకత్తయ్యా? ఫోటోల్లో వాళ్ళ మొహాలు బానే ఉంటాయి కదా. అవును కదా, మన ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్లో ఉంటుందో కార్డ్స్ చూస్తేనే తెలిసిపోవాలి. మిగతా పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటాను మేడం. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి కార్డుల్లో పేర్ల వరకు అయితే ఓకే, ఫోటోలు ఇవ్వడం వద్దు అంటున్నారు. ఆ మాటతో మీరు పెళ్ళొద్దంటారా ఏంటి? అసలే వంశీబాబుకి మొహం మారింది. అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే కొంచెం కార్డులకి ఆ అవకాశం ఇద్దామని చెప్పొచ్చు కదమ్మా. నేను అదే చెప్పాను కాంతమ్మ గారు, కానీ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో అర్థం కావట్లేదు. నేను చెప్తానులే వదినా. అవును మేడం, అక్క నేను ఒప్పిస్తాను. చిత్రసేన్ గారు, మేమే మీ ఇంటికి రావాలనుకున్నాం. ఏంటమ్మా విశేషం? మీరు కలిపిన జంటకి పెళ్లి నిశ్చయించాం. మీ వల్లే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లికి ముఖ్య అతిథిగా మీరుండాలి. ఓ, మతిపోయి గీసిన బొమ్మ కూడా వీళ్ళకి పనికొచ్చిందన్నమాట. అమ్మా, నా ఆరోగ్యం బాలేనప్పుడు నా జాగ్రత్తలన్నీ మీరే తీసుకుని నన్ను మామూలు స్థితికి తీసుకొచ్చారు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. అందుకే మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను. మామ్, మళ్ళీ ఇదో ట్విస్టా? ఇప్పుడు వీడేం తెచ్చాడంటావు? బేబీ, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఇప్పుడే చాలా జాగ్రత్తగా పెళ్లి పనులు చేయిస్తున్నాను. మరి వీడి చేసే పని ఏంటంటావు మామ్? వెయిటింగ్ బేబీ. వెయిటింగ్ ఎందుకు చేస్తాడు మామ్? అయ్యో, వాడు చేసే పని కాదు, మనం చేయాల్సిన పని వెయిటింగ్ అంటున్నాను. ఓకే మామ్. వంశీ వసుంధర్లు ఎక్కడా? ఆనంద్, వెళ్ళి వాళ్ళని తీసుకురా. సరే అమ్మా. చిత్రసేన్ గారు, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. యాక్సిడెంట్ వల్ల తన ముఖం మారిపోయింది. తనే మన వంశీ. వసుంధర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రసేన్ గారిని పలకరించు వంశీ. పలకరిస్తానమ్మా. హాయ్ సార్. అమ్మా, నేను మీకు మంచి గిఫ్ట్ తెచ్చానన్నాను కదా, తీసుకోండమ్మా.
చాలా బాగుంది చిత్రసేన్ గారు. మా అన్న, మా వదిన. చిత్రసేన్ గారు చెప్పిపోయినప్పుడే బొమ్మలు బాగా గీసేవారు. ఏంటి? అదే వదినా, చిత్రసేన్ గారు ఆరోగ్యం బాగోలేనప్పుడే అద్భుతంగా బొమ్మలు గీసేవారు. ఇప్పుడు గీయడంలో అంత ఆశ్చర్యం ఏముంది అంటుంది. మీకు ఈ పెయింటింగ్లో బొమ్మలు మాత్రమే కనిపించాయి, నాకు ప్రేమ కనిపించింది. నీకు ఎక్కడైనా ప్రేమే కనిపిస్తుందిలే.